ఈ దేశంలో ఆదివాసీల పక్షాన, మహిళల పక్షాన, కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టులని ఒక డెడ్ లైన్ పెట్టి చంపుతామని ప్రకటించి వందల మందిని హత్యలు చేసినటువంటి ఒక సందర్భంలో ఈరోజు మనం ఉన్నాం. దీన్ని ఎదుర్కోవడం ఒక సవాల్గా ఈరోజు పౌర హక్కుల సంఘం ఉంది, మొత్తం ముందు సమాజం ముందు ఉన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ దాన్ని అధిగమించడానికి మనం ఒక కర్తవ్యాన్ని రూపొందించుకోవాల్సిన సందర్భం కూడా ఉందనేది నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు అడవుల నుంచి ఆదివాసులను ఖాళీ చేయించడానికి ఆపరేషన్ కగారు పేరుతో అనేక దఫాలుగా ఒక 20 సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనేక రూపాయలుగా ముందుకొచ్చినా కూడా ఈరోజు తను ఓపెన్ గా ఒక డెడ్ లైన్ పెట్టి ఈ టైం కల్లా పలానా వాళ్ళను చంపేస్తాను, మట్టు పెడతానని ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వానికి ముఖ్యంగా ఈరోజు ఆదివాసీల నుంచి అడవుల నుంచి ఆదివాసీలను దూరం చేయడానికి అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలంతా బడా కార్పొరేట్ సంస్థలకి బూడిగం చేసి కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వాలు కూడుకుంటున్న సందర్భంలో ఆదివాసీల ఫస్ట్ జీవితం ఈరోజు ఆదివాసీల మనుగడ ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒక సందర్భంలో మనం ఎట్లా వాళ్ళకు అండగా ఉండగలుగుతాం, ఎట్లా వాళ్ళకి సంఘీభావంలో మనం వాళ్ళ పట్ల ఉండగలుగుతాం, వాళ్ళ హక్కులని, వాళ్ళ జీవించే హక్కుని కాపాడటం కోసం మన బాధ్యతగా మనం బాహ్య ప్రపంచం నుంచి ఏం చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం అనేటువంటి విషయాలను మనం చర్చించుకోవాల్సిన సందర్భం అనేది నేను అనుకుంటా ఉన్నా. నిజంగానే ఈరోజు అనేక రాజకీయ అంశాలు ఇప్పటిదాకా ఒక భరోసాతో గుండె మీద నిబరంగా చేసుకొని మా పక్కన నిలబడుతున్నారు అని ఒక నమ్మకంతో కొనసాగుతున్నటువంటి ఒక పక్కన ఒక చర్చ ఉంటే సరే అందులోకి నేను వెళ్ళను, అది నాకు అప్రస్తుతమైనటువంటి చర్చ అని నేను అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ భరోసాని ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు విప్లవోద్యమంలో భాగంగా కూడా ఈరోజు ఆదివాసీల జీవితాలు ఒక మనుగడగా మారినటువంటి సందర్భంలో పౌర హక్కుల సంఘం పైన మరింత బాధ్యత పెరిగింది అనేది నేను అనుకుంటా ఉన్నా. పౌర హక్కుల సంఘం మొదటి నుంచి అనేక నిర్బంధాలను ఇక్కడ పెట్టారు. నగరనాగరెడ్డి, రామనాథ్ గురించి, పురుషోత్తమన్న, ఆజామాలి ఇట్లా అనేక మంది ఈరోజు రాజ్యం హత్య చేసింది. రాజ్యం కనుసంధానంలో చేసినటువంటి హత్యలు, పురుషోత్తమన్న లాంటి హత్యల్ని ప్రత్యక్షంగా వీక్షించినటువంటి వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళగా ఈరోజు పౌర హక్కుల సంఘం మరింత తన ఉద్యమ గమనంలో, తన ఉద్యమ ప్రస్థానంలో మరింతగా ఈ దేశంలో ఒక అభివృద్ధి నమూనాని, ప్రజల అభివృద్ధి నమూనా కాకుండా పాలకుల అభివృద్ధి నమూనాగా చూపిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధిగా మనము మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు పౌర హక్కుల సంఘం అట్లాంటి కర్తవ్యాలను భవిష్యత్తులో కూడా తీసుకుంటుందని, అట్లా పౌర హక్కుల సంఘం తీసుకుంటున్నటువంటి అనేక ఉద్యమాలలో, పోరాటంలో మేము భుజము కలిపి మీతో ఉంటామనేటువంటి హామీని మీకు ఇస్తూ సందర్భంలో కర్తవ్యాన్ని రూపొందించుకున్న సందర్భంలో రేపు జరగబోయేటువంటి మీ కార్యవర్గం కూడా ఒక నూతన ఉత్తేజంతో ఈ రాష్ట్రంలో మరింత హక్కుల సాధన కోసం, హక్కుల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఫాసిస్టు మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ కన్సర్న్లో వెలిగిస్తున్నటువంటి అక్కడ ఆ ప్రభుత్వాలైనా, ఈ ప్రభుత్వాలైనా, చంద్రబాబు ప్రభుత్వమైన మోడీ, రేవంత్ రెడ్డి సర్కారు అనేక నిబంధనలతో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్న సందర్భంలో మనం అందరం కలిసి ముఖ్యంగా పౌర హక్కుల సంఘంతో మనం అందరం ఉంటామని, పౌర హక్కుల సంఘం గతం కంటే కూడా వాళ్ళ బాధ్యతను మరింత స్పీడప్ చెప్పి ఈ మహాసభ 3వ మహాసభను విజయవంతంగా మీరు ముగించుకోవాలని, ఆ జరుగుతున్నటువంటి మహాసభలో రేపు ఎన్నుకోబోయేటువంటి కార్యవర్గాన్ని కూడా అదే స్ఫూర్తితో, అదే ఉద్దేశంతో మరింత ముందుకు పౌర హక్కుల సంఘం వెళ్తున్నట్టు విశ్వాసాన్ని, నమ్మకాన్ని వెలిగించుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా విశ్వాసం చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్ వెన్నంటే మీ వెంట ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా మీ అందరికీ చెప్తూ ఇలా సెలవు.